గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు గురువారం. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ మార్కెట్ ఏ విధంగా చూద్దాం. చూసినట్టయితే ప్రీవ్యూ క్లోజ్ మనకు 25,081లో అయితే ఓపెన్ మాత్రం మనకు 25,764లో అయింది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పిఈసీలు ఇక్కడ 26,000 పిఈను మరియు 25,400 పిఈ అనేది 25,400 సిఈ అనేది యాడ్ అయ్యడం జరిగింది. ఇక్కడ 26,000 పిఈను మరియు ఈ 25,400 సిఈ యాడ్ జరిగింది. ఒకసారి మనం పీని గమనిద్దాం. పీని గమనించినట్లయితే జాగ్రత్తగా మనం మొదటగా 30 మినిట్స్ క్యాండిల్ పెట్టడం జరిగింది. ఇది నిన్న క్లోజింగ్. ఇది ఇక్కడ మనకు మార్కెట్ ఏర్పడింది 215 ఏర్పడి ఆ తర్వాత మళ్ళీ ఇది ఎక్కడికి ఇది 204 రావడం జరిగింది. అక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ఇది ఇంతవరకు వెళ్ళింది 270 దాకా. ఓకే, 70 నుండి మళ్ళీ మళ్ళీ కింద ఉన్న ఈ 15 క్యాండిల్ను ఇది బ్రేక్ చేసింది. ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో మార్కెట్ అంతా మళ్ళీ మనకు డౌన్ సైడ్ అవడం జరిగింది. మళ్ళీ కింద ఉన్న ఈ 915 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుండి మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 140 రూపాయల నుండి మళ్ళీ ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది 222 దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా, దీన్ని ఒకసారి 5 మినిట్స్ క్యాండిల్ పెట్టుకొని చూసినట్లయితే దీంట్లో మనకు ఎటువంటి యూ షేప్ అనేది రాలేదు. మనకు నిన్న క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్. ఈ విధంగా దీని లోపలనే కన్సల్టేషన్ అయింది. ఆ తర్వాత ఇక్కడికి వెళ్ళింది. కింద ఉన్న మళ్ళీ ఇది ఇక్కడ నుండి ఇది మళ్ళీ 130 రూపాయల నుండి మళ్ళీ ఇది మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది? ఇది 222 దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈ 24,400 సిఈ గమనించినట్లయితే మొదట మనం దీన్ని హాఫ్ అన్ అవర్ క్యాండిల్ పెట్టి చూసిన తర్వాత 5 మినిట్స్కి వెళ్దాం. చూసినట్లయితే ఇది మనకు హాఫ్ అన్ అవర్ క్యాండిల్. ఓకే, ఇది మనకు నిన్న క్లోజింగు. ఇది గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా మనకు అంటే దీని దగ్గరలో నియరెస్ట్ ఏర్పడిన కింద ఏర్పడిన మీద ప్రాబ్లం లేదు. ఉదాహరణ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కూడా 915 క్యాండిల్ ఇక్కడ ఏర్పడి పైకి విక్ ఏర్పడి ఆ తర్వాత 915 క్యాండిల్ ఈ విధంగా కింద రావడం జరిగింది. ఒక 915 క్యాండిల్ ఏర్పడిన తర్వాత దాని కింద నెక్స్ట్ ఏర్పడే 945 క్యాండిల్ అనేది మనకు దీన్ని క్లోజ్ అయినంత వరకు ఇది మనకు గ్రీన్గా ఉన్నట్లయితే ఇది మళ్ళీ మనకు 915 క్యాండిల్ను దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం మనకు ఇక్కడ ఇది 915 క్యాండిల్, ఇది ఒక 945 క్యాండిల్. ఇక్కడ మనకు విక్ ఏర్పడింది. ఓకేనా, ఈ విక్ ఏర్పడిన మాత్రం మనకు కిందికి వస్తానే కాదు, ఎప్పుడైతే పూర్తిగా రెడ్గా మారి కిందికి వెళ్తుందో అప్పుడు మాత్రం అది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, ఇది మళ్ళీ విక్ ఏర్పడిచి ఎప్పుడైతే మనకు డౌట్ ఉన్నప్పుడు ఇక్కడ మనం దీని బాడీ నుంచి మనం బై చేసుకున్నట్లయితే ఇది మనం ఈ 915 క్యాండిల్ దాకా దీన్ని మనం చూసుకోవచ్చు. ఇది చూసుకున్నట్లయితే 392 ఉండేది, ఇది 499 మళ్ళీ ఇక్కడ డౌన్ అయింది. ఓకేనా, పైన ఉన్న ఈ ఉంది 15 క్యాండిల్ ఇక్కడ నుంచి మనకు డౌన్ అయింది. డౌన్ అయ్యి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఓకేనా, 547 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనకు డౌన్ అయిపోయింది. ఓకేనా, ఇది మనం 5 మినిట్స్లో పెట్టి చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే ఇది మనకు ఈ విధంగా ఉంది. ఇది మనకు నిన్న క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్. ఆ తర్వాత ఇది 945 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకునేది ఈ విధంగా వెళ్ళింది. ఇక్కడ మనకు ఒక యూ షేప్ ఏర్పడింది. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి ఇదంతా డౌన్ కావడం జరిగింది. దీంట్లో మనకు మార్కెట్ అనేది ఇక్కడ ఆగలేదు. ఇక్కడ మనకు సపోర్ట్ ఇక్కడ నుంచి తీసుకుంది కాబట్టి ఇక్కడ ఆగాలి, కానీ ఇక్కడ ఆగలేదు. ఆగకుండా మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఆగింది కాబట్టి ఇక్కడ మనకు ఏమైంది, మనకు రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ దీనిపైన బాడీ నుంచి కిందికి రావడం జరిగింది. ఓకే, దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న సిఈలో ఒకసారి గమనిద్దాం. ఇందులో మనం ఈ 25,950 సిఈ ఒకసారి గమనిద్దాం. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్. ఇది ఓకే, ఆ తర్వాత ఈరోజు ఏర్పడిన 915 క్యాండిల్ ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఇది మనకు 42 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది? ఇది మనకు 80 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది.
ఒక అర్థం ఉంది. ఇక్కడ యూ షేప్ ఉంది కదా, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ 66 రూపాయలు ఉండి మళ్ళీ ఇది మెల్లమెల్లగా ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 94 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ ఆగలేదు మళ్ళీ మనకు, అంటే ఇక్కడ ఆగింది, అయినా కూడా ఇక్కడ పైన ఉన్న ఈ దీని నుంచి మనకు రిజెక్ట్ అయిపోయింది. రిజెక్ట్ అయిపోయి ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఓకేనా. మళ్ళీ ఇక్కడ నుండి ఇది 45 రూపాయల నుండి మళ్ళీ ఇది 56 రూపాయలకు వెళ్ళడం జరిగింది. అది మనం ఒకసారి 30 మినిట్స్ పెట్టి చూసుకున్నట్టయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఇది మనకు ఒక హాఫ్ అన్ అవర్ క్యాండిల్. ఇది 45 రూపాయల నుండి మళ్ళీ ఇది ఈ విధంగా మూమెంటం తీసుకొని 93 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. మనకు ఇది ఈ 9:15 క్యాండిల్ మనకి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 89 దాకా వెళ్ళింది మనకు. ఓకేనా. 89 దాకా వెళ్ళింది. మనకు ఒక 1 అవర్ వెయిట్ చేసినట్లయితే ఇక్కడ మనం ఇది 46-45 రూపీస్ నుంచి వెళ్ళింది మనకు 89 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇది 63 రూపాయల నుండి మళ్ళీ ఇది 95 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మొత్తం డౌన్ అయిపోయింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,900 CE ఇది కూడా మొదటగా మనం హాఫ్ అన్ అవర్ క్యాండిల్ పెట్టి చూద్దాం. మనం నిన్న క్లోజింగ్ ఇది ఒక 9:15 క్యాండిల్ హాఫ్ అన్ అవర్. ఇది మనకు 57 రూపీస్ వచ్చాలి. ఇది కూడా విక్కిరి పడింది. ఇది మనకు 58-55, ఇది మనకు 3 రూపీస్ దాకా మనకు డౌన్ అయింది ఇక్కడ. ఓకే. ఎప్పుడైతే మళ్ళీ బాడీ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుంటూ 58 రూపాయల నుండి మళ్ళీ ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 101 రూపాయ దాకా వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయ్యి ఇక్కడ నుండి అంటే ఇక్కడ మనకు 9:15 క్యాండిల్ సపోర్ట్ తీసుకుంది ఇక్కడ. ఓకేనా. 9:15 సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఇది 84 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మళ్ళీ ఇది 122 దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మనకు డౌన్ అయిపోయింది. ఓకే. మళ్ళీ మనకి ఇది డౌన్ అయిపోయింది ఇదంతా. ఇక్కడ మళ్ళీ మనకు 99 దాకా వచ్చింది. ఇక్కడ నుండి 90 రూపీస్ నుంచి మళ్ళీ ఇది 60 రూపీస్ నుంచి మళ్ళీ ఇది 73 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఓకే. దీన్ని మనం ఒకసారి 5 మినిట్స్ పెట్టి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది ఒక 9:15 క్యాండిల్ మనకి ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుంది. 54 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 101 రూపాయ దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ యూ షేప్ రెండు తీసుకొని మళ్ళీ ఇది 84 రూపాయల నుండి మళ్ళీ ఇది 120 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది ఈ విధంగా డౌన్ కావడం జరిగింది. ఇక్కడ మనకు మళ్ళీ సేమ్ ఇది మనకి ఇక్కడి నుంచి మనకు రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఓకే. చివరిగా చూసినట్లయితే ఈ 26 పేజ్ చూద్దాం. ఇది దీనికన్నా 26,000 సరే ఈ 26,050 చూద్దాం ఒకసారి. ఇది మనకు ఒకసారి 30 మినిట్స్ పెట్టుకొని చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఇది మనకు క్లోజింగ్ ఇది ఒక 9:15 క్యాండిల్. ఇది 25 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 52 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 35 రూపాయల నుండి మళ్ళీ ఇది 53 రూపాయలకు తర్వాత డౌన్ అయ్యి మళ్ళీ 26 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది చూసినట్లయితే ఇది మళ్ళీ 33 రూపాయలకి వెళ్ళింది. ఓకేనా. ఇది మనం ఒకసారి 5 మినిట్స్ పెట్టి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది 5 మినిట్స్ పెట్టి చూసుకున్నట్లయితే ఇది మనకు ఈ విధంగా ఉంది. ఓకేనా. మళ్ళీ ఇది 9:50 నుంచి 23 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది 52 రూపాయలు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ యూ షేప్ లాంటిది మళ్ళీ తీసుకొని ఇక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత ఇక్కడ కూడా మనకు మొమెంటం ఉంది. ఎప్పుడైతే దీంట్లో మనం గుర్తుంచుకొని మెయిన్పి ఎప్పుడైతే మనకు సపోర్ట్ తీసుకుంటూ అప్పుడు మాత్రం ఇది సపోర్ట్ తీసుకుంటుంది. దీని తగ్గట్టు సపోర్ట్ తీసుకున్నట్లయితే మనకు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా
మళ్ళీ కింద నుండి ఇది మళ్ళీ 25 రూపాయలు నుండి 32 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఓకే, ఇక్కడ మనం పీర్ కూడా గమనిద్దాం. ఇందులో ఈ 25,700 P అనేది యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఈ విధంగా ఉంది. ఇది ఒకసారి 30 మినిట్స్ వీడియో చూసుకున్నట్లయితే ఇది నిన్నటి క్లోజింగ్. ఇది ఇక్కడ ఏర్పడ్డది మనకు 50 రూపాయల నుండి 72 రూపాయల దాకా వెళ్ళింది. ఓకే, 50 రూపాయల నుండి ఇది 72 రూపాయలు, ఇది మనకు 80 రూపాయల దాకా వెళ్ళింది. 80 రూపాయలు మొత్తం డౌన్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుండి కింద నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. 29 రూపాయల నుండి మళ్ళీ ఇది ఏకంగా 54 రూపాయలకు వెళ్ళడం జరిగింది. కింద ఉన్న 15 క్యాండిల్ అంటే దీనికి దూరంగా ఉంది, చిన్నది కాబట్టి పెద్దవాడికి దగ్గరనే ఉంది. ఇది మనం మనకు నిన్న క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్ ఈ విధంగా ఏర్పడి ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 55 రూపాయల నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది ఇంతవరకు వెళ్ళడం జరిగింది 80 రూపాయల దాకా. ఓకే, 80 నుంచి మళ్ళీ డౌన్ అయిపోయింది. డౌన్ అయిపోయి మళ్ళీ ఇది 29 రూపాయల నుంచి మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 52 రూపాయలకి వెళ్ళి ఇక్కడ ఇది క్లోజ్ అయిపోయింది ఇక్కడ. ఓకే, ఇదంతా మనకు సపోర్ట్ కాకపోతే మనం మెయిన్ మనం సీని గమనించుకోవాలి, అర్థమవుతుందా? ఆ తర్వాత ఈ 25,750 సి ఇది మనం ఒకసారి 30 మినిట్స్ పెట్టి చూద్దాం. ఇది మనకు నిన్న క్లోజింగ్ మార్కెట్ ఇక్కడ ఏర్పడింది. 75 రూపాయల నుండి ఇది కరెక్కించింది, 70 రూపాయలు రావడం జరిగింది. మళ్ళీ ఇది ఓకేనా, ఎప్పుడైతే మళ్ళీ మనకు 70 జరిగిందో మనకు గ్రీన్ తిక్కుగా మారుతుంది అన్నట్టు. ఈ గ్రీన్ క్యాండిల్ అనేది తిక్కుగా మారుతుంది. ఎప్పుడైతే దాని కిందికి వస్తుంది ఇది విక్కు ఏర్పడుతుంది. ఎప్పుడైతే మళ్ళీ అది దాని పొజిషన్కి వచ్చినప్పుడు మళ్ళీ అది 75 రూపాయల నుండి మళ్ళీ ఇది మూమెంట్ తీసుకుని ఎక్కడికి వెళ్ళింది, ఇది 101 రూపాయకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది డౌన్ అయిపోయింది. డౌన్ అయిపోయి కింద ఉన్న చెప్పిన ఇంతకుముందు కింద ఉన్న ఈ 15 క్యాండిల్ ఉంది కదా ఇక్కడ నుంచి. ఓకే, ఈ క్యాండిల్ నుంచి మళ్ళీ 40 రూపాయల నుండి మళ్ళీ మూమెంట్ తీసుకొని మళ్ళీ ఇది 65 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది పిఈ అనేది. ఓకేనా, 39 రూపాయల నుంచి మళ్ళీ ఇది 72 రూపాయల దాకా వెళ్ళింది ఏర్పడకుండా. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ ఈ 25,800 P ఇది నెట్ క్లోజింగ్. ఇది మనకు 89 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది 125. కానీ ఏర్పడింది మాత్రం ఇది 98లో ఏర్పడింది. విక్ అనేది రెడ్ అనేది దగ్గర రావడం జరిగింది 88 రూపాయలు. 88 రూపాయల నుండి మళ్ళీ మూమెంట్ తీసుకుని ఇది 128 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత కింద ఉన్న ఈ 15 క్యాండిల్ ఉంది ఇది గ్రీన్ క్యాండిల్. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకుంది. ఇది 51 రూపాయల నుండి మళ్ళీ ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 94 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇదే మనం 5 మినిట్స్ పెట్టి చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఇది మనకు నిన్న క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్. ఓకేనా, ఇక్కడ నుండి రిజెక్ట్ అయిపోయింది 945 నుంచి మళ్ళీ రిజెక్ట్ అయ్యి ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఇక్కడ మూమెంట్ వేసింది, ఇక్కడ మూమెంట్ వేసింది. మళ్ళీ ఇది 51 రూపాయల నుండి మూమెంట్ తీసుకొని మళ్ళీ ఇది 93 రూపాయలకి వెళ్ళి మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇది 71 రూపాయల నుండి మళ్ళీ ఇది 85 రూపాయలకు రావడం జరిగింది. ఓకేనా, దీంట్లో కూడా వీ షేప్ ఏం లేదు,
కాకపోతే దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మెయిన్ సి. ఇక్కడ మనము మెయిన్ పి మనం గుర్తుంచుకోవాలి. ఎందుకనంటే ఇది ఈ విధంగా మార్కెట్ పైనుంచి కిందకి వచ్చినప్పుడు ఇది మనకు సపోర్ట్. ఇది కూడా ఒక సపోర్ట్. ఇది కూడా మనకు ఒక సపోర్ట్. ఇది మనకు కింద నుంచి మూమెంటం తీసుకొని దీని సపోర్ట్ని ఇక్కడి నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది ఇక్కడికి రావడం జరిగింది. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ కింద నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని డైరెక్ట్ ఇది ఇంతవరకు వెళ్ళింది. దీన్ని బట్టి మనకు మన ఆడ వేసుకున్న సిపిఈ కూడా పెరగడం జరిగింది. ఓకేనా. థ్యాంక్ యూ.